హాయ్ గాయ్స్, ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీలోకి వేసుకొని అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకొని పౌడర్ లెక్క మిక్సీ చేసుకోవాలి. అందులో చింతపండు రసం కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి పేస్ట్ లెక్క పట్టుకోవాలి, ఇలా చూపిస్తున్న విధంగా. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత ముల్లంగి ముక్కల్ని వేసేసి వేయించుకోవాలి. ఇది వేగడానికి దగ్గరికి వచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు వేగిపోయి చల్లారిన తర్వాత మనం ఫస్ట్ చేసుకున్న పేస్ట్లోనే ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకొని అందులోకి పేస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ముల్లంగి పచ్చడి రెడీ.